షలోం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. వన్ గాడ్ అండ్ ఫాదర్ ఫర్ ఆల్, హూ ఈజ్ ఓవర్ ఆల్ అండ్ త్రూ ఆల్ అండ్ ఇన్ ఆల్. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం టెంపుల్ అనేది ఒక కట్టడంగా ఉంది. కానీ నూతన నిబంధన ప్రకారం వీఆర్ హిస్ టెంపుల్. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని క్రైస్తవేతరులు చదివినా లేకున్నా మనల్ని మాత్రం నిరంతరం చదువుతూ ఉంటారు. సో అవర్ లైఫ్స్ ఆర్ ద విట్నెస్ దట్ కుడ్ బి బ్రింగ్ దెమ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పిలుపుకు తగిన జీవితం జీవించడం అత్యంత ఆవశ్యకం. దేనికి పిలువబడ్డాం? క్రీస్తుకు అనుచరులుగాను శిష్యులుగాను ఉండటానికి. ఈ లోకంలో ఎవరూ కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మనం వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు మనలో ఉన్న క్రీస్తును ఇతరులకు కనపరిచే రీతిగా సాక్ష్యం కలిగి జీవించబద్దులం. మన ఆరోగ్య స్థితి తెలుసుకోవటానికి డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కార్ రిపేర్ చేయించడానికి మెకానిక్ దగ్గరకు వెళ్తాం. బాహ్యంగా మెరుగులు దిద్దుకోవటానికి బ్యూటీషియన్ని ఆశ్రయిస్తాం. మరి ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోవటానికి ఒక్కటే మార్గం, పరమ వైద్యుడైన యేసయ్య పాదాల చెంత చేరి మన ఆత్మీయ ప్రగతిని సరిచూసుకోవటమే. లివ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. మనం సండే క్రైస్తవులుగా మాత్రమే కాక మండే టు సండే అంటే 24/7 క్రీస్తును కలిగి జీవించటము ద్వారా దేవునికి మహిమ. సర్వవ్యాప్తి వగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నిత్య ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి పంపి మమ్మను రక్షించి దినదినము మేము మీలో ఎదిగేలాగున కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పించుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.